వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ పాయ చేస్తున్నానండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ డిష్ అండి హైదరాబాద్లో. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, కాజు, గ్రీన్ చిల్లీ, పుదీనా, గరం మసాలా అండ్ బ్లాక్ పెప్పర్, సాల్ట్, పసుపు. ముందుగా జార్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీ, పుదీనా, కాజు పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిరియాలు, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, పట్ట. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలండి 3 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మిరియాలు, జీలకర్ర, దాల్చిన, చిక్కట అవుతూ ఉంటాయి కదండి, అప్పుడు లవంగాలు, బిర్యానీ ఆకు 2, గరం అయిన తర్వాత ఇలా రెడీగా అవుతున్నాయి చూడండి. కలపండి ఒకసారి. మళ్ళీ స్టవ్ సన్నగా పెట్టుకోండి. ఇలా వేడి అవుతున్న టైంకి ఇలాచి కొంచెం క్రష్ చేసి వేయండి, స్మెల్ బాగా వస్తుంది. కొంచెం దూరం అయిన తర్వాత ఆనియన్, ఒక 2 చాప్డ్ ఆనియన్ తీసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా వేగుతున్నప్పుడు రెడ్గా అవుతుంది చూడండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి బాగా. చూడండి, ఆనియన్ కూడా రెడ్గా అయిపోయాయి. ఆ తర్వాత ఈ మటన్ బోన్స్ అనేది, పాయ అనేది అందులో వేసి కలపండి. కలిపిన తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ పోసి ఉడకనివ్వండి. మళ్ళీ ఒకసారి కలపండి. విజిల్ వరకు పెట్టించండి. 8 విజిల్ తర్వాత తీసేసి ఇందులో మనము ఇంతకుముందు చేసినాం కాజు అండ్ పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్, సాల్ట్, ఈ పేస్ట్ వేసి కలుపుకోండి. ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇది మనం. ఈ సూప్ అనేది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. కాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, మీరు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించండి. మూత పెట్టకండి, అలానే ఉడికించి కొత్తిమీర వేసుకోనండి. ఒక 5 మినిట్స్ ఉడికించండి కొత్తిమీర వేసుకొని, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం అంత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి. ఒక 2 నిమిషాలు ఉడికించండి.
దించే ముందు కొంచెం అంత చిటికెడు గరం మసాలా వేసేసుకోండి అండ్ గీ వేసుకోండి ఒక 2 స్పూన్. ఆ తర్వాత చూడండి గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంత ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. తిని కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. చాలా చాలా బాగుంటుంది హైదరాబాద్ స్పెషల్ సూప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి.